ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ చరణము. నూతన దినమును చూసే కృపనిచ్చిన దేవాతి దేవునికి వందనములు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ దేవుని పేరిట వందనములు. మీ కుటుంబాలలో నెమ్మది సమాధానము లేక ఇబ్బంది పడుతూ నలిగిపోతూ ఉంటున్నారేమో. మీతోనే దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలగజేస్తానని, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడను నేనే అని అంటున్నాడు. ఇలా చేయాలని అందరం కోరుకుంటాం. ముందు మనం భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టేవారిగా ఉంటే తప్పకుండా పొందుకుంటాం దేవుడు ఇచ్చే సమాధానాన్ని. భక్తి చేసేవారు ఈ రోజుల్లో చాలా ఎక్కువే ఉన్నారు, కానీ భయము కలిగి దేవుడు చూస్తున్నాడని భక్తి చేసేవారు అరుదుగానే ఉన్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూనే ఉన్నారు. ప్రార్థన, ఉపవాసాలు, వాక్యం వినడం బాగానే ఉంటుంది. బయటకు రాగానే లోకానుసారముగా జీవించేస్తున్నారు. ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, నీ చూపు, నీ మాట, ప్రతిదీ ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. మనము భయము కలిగి భక్తి చేయాలి. ఆయన కృప కొరకు కనిపెట్టే అనుభవం నీకుంటే ఎల్లప్పుడూ తృప్తికరమైన జీవితాన్ని నీవు అనుభవించగలవు. మనుషుల సహాయం చేయాలన్నా అది దేవుడు ప్రేరేపిస్తేనే అది జరుగుతుంది. ఆయన ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. అట్టి సమాధానం నీవు పొందుకోవాలంటే ఆలస్యం ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు. దేవుడే నీకు సరిహద్దులలో సమాధానమునిచ్చి నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.